సర్కార్ ఇండియాకు స్వాగతం. తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలం ఈస్ట్ మాధవరం గ్రామానికి చెందిన 120 ఎకరాల రైతులు కష్టించి పండించిన పంటను ఇంటికి చేర్చుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 70-80 సంవత్సరాలుగా ఉన్న డొంక భూమి ఆక్రమణకు గురైందని, గత 5-6 సంవత్సరాలుగా పై అధికారులకు సమస్యను విన్నవిస్తున్నామని, ఎటువంటి న్యాయం జరగడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా తాతల తండ్రుల నుంచి ఈ డొంకదారిపైనే ఆధారపడి పంటను పండిస్తున్నామని, డొంక ఆక్రమణకు గురి కావడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని అంటున్న ఈస్ట్ మాధవరం గ్రామ రైతులతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. నమస్తే. ఈరోజు మనం ఏకొండూరు మండలం ఈస్ట్ మాధవరం గ్రామ పొలాల్లో ఉండటం జరిగింది. మనం ఎప్పుడు రైతు వారీగా సమస్యలు దాదాపు సర్కార్ ఇండియా దృష్టికి ఎప్పుడు రైతులు తీసుకొస్తున్న పరిస్థితే. ఇవాళ కూడా ఈ ఈస్ట్ మాధవరం గ్రామ రైతులు మన దృష్టికి, సర్కార్ ఇండియా దృష్టికి ఒక విషయాన్ని తీసుకురావడం జరిగింది. వారి సమస్య దారుణమైన సమస్యగా కనపడుతున్న నేపథ్యంలో మనం ప్రత్యేక వార్త చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో మనం చూసినట్టయితే 120 ఎకరాల పొలం, వరి పొలం సాగు చేసుకుంటున్న పరిస్థితి రైతులందరూ కూడా. ఈ సాగు చేసుకుంటున్న ఈ పొలానికి దాదాపు ఒక 68 సెంట్లు ఉండే, అంత 13 అడుగుల వెడల్పు మీద 68 సెంట్లు వరకు ఉండే పురాతన కాలం నుంచి ఉన్న రహదారి, అంటే దాన్ని మనం చెప్పుకోవాల్సిన విషయం అంటే ఒక డొంక. ఆ డొంకనే ఉన్న పరిస్థితి. దాదాపు గత 8 సంవత్సరాల వరకు, గతంలో 5-6 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆ డొంకని ఉపయోగించుకున్నారు రైతులు. పండిన పంటని ఇంటికి తీసుకెళ్లడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితే. ఒక వ్యక్తి రావడం జరిగింది. అతని ద్వారా మాకు ఇబ్బంది కలుగుతుంది, ఆ ఉన్న డొంక అనే దాన్ని పూడ్చివేయటం, స్వాధీనపరచుకోవడం, ఇంకో రకంగా దాన్ని మార్చడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మేము ఇబ్బంది పడుతున్నాం అనే విషయాన్ని రైతులు చెప్తున్న నేపథ్యం. అది ఒకసారి రైతులను కూడా వాళ్ళ సమస్యను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దయినా చెప్పండి, ఇప్పుడు మీకు ఈ పొలం ఎప్పటి నుంచి ఉంది? మీ తాతల తండ్రుల దగ్గర నుంచి ఈ పొలం ఉందా? మీ సమస్య ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచి ఉంది ఈ పొలం? అంతా ఎప్పటి నుంచి ఉంది. నేను పుట్టిన కాడ నుంచి అంటే మీరు పుట్టిన కాడ నుంచి ఈ పొలం, అంటే దాదాపు 60-70 సంవత్సరాలుగా ఈ పొలాన్ని వ్యవసాయం చేసుకున్న పరిస్థితి. ఈ డొంక సమస్య గతంలో ఉందా, ఈ మధ్య కాలంలో వచ్చిందంటే ఏం చెప్తారు? మొదటి నుంచి ఉంది డొంక, ఈ మధ్య కాలంలో జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఈ విధంగా జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు 120 ఎకరాల పొలం వరి సాగు చేసి ఉంది, ఒడ్లు వచ్చి ఉన్నాయి, కోత కోసింది కూడా కొంత కనపడతా ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో, ఈ డొంక లేని పరిస్థితుల్లో మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? ఈ రోడ్డు గురించి అండి, నా దగ్గరికి ఎంపీటీసీ గారిని, మా ఊరు మాజీ ఎంపీటీసీని, సర్పంచ్ గారు పోసిరామన్నారు, కేజీబాబు గారు ఎలమూరు పోసిరామన్నారు, అటు నుంచి కొత్తపకేళ్ళ నుంచి నన్ను తీసుకెళ్లారు. దాని తర్వాత నేను అక్కడి నుంచి రైతులు మొత్తం మాట్లాడి జామాయి వరకు పంపించుకొచ్చా, ఎలమూరు దాని వరకు. అక్కడ నుంచి ఏం చేశారు, ఇక రోడ్డు ఆఫ్ చేసి ఎత్తు నాతో ₹1,00,000 కట్టుకున్నారు. రామేంద్రపురం సేటయ్య గారు అని సర్పంచ్, ఆయన ₹1,00,000 కట్టుకుని 2 నెలలు ఉంచుకున్న తర్వాత నా డబ్బులు నాకి మళ్ళీ మా ఊరు పెద్దమడి ద్వారాగా నా డబ్బులు నాకు ఇచ్చేసారు. కలెక్టర్ 5 సార్లు మేము కలెక్టర్ గారు 5 సంవత్సరాలు పెట్టి తిరుగుతున్నాం. దాని గురించి 5 మంది కలెక్టర్ కూడా మారిపోయారు. ఇప్పటి వరకు మీరు 5 సంవత్సరాలుగా 5 మంది కలెక్టర్ మారినా గానీ మీ సమస్య పరిష్కారం కాలేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న కలెక్టర్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు? సమస్యను తీసుకెళ్ళి నేను ఎంపీటీసీ గారు వెళ్తే ఇది కోర్టులో ఉంది, కుదరదమ్మా అని అన్నారండి. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మేము రెవెన్యూ వాళ్ళని విఆర్ఓ అని రవి చెవులు పడుతున్నాం. అతను ఏం చేసిండు, నువ్వు టంగర్ల బిచ్చాల దగ్గర 10 సెంట్లు మాట్లాడు, నువ్వు పొలం కాబట్టి నీ మాట్లాడంట అని అండు. నేను అడుగుతున్నా. ఈ లోపల దాన్ని పెద్ద మట్ల డబ్బులు కట్టమని అయింది. చాటలాంటి అని అతను మైలవరం ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇంకేమన్నా రోడ్డు వస్తుంది అనుకున్నా. ఈ లోపల మేము కోర్టుకి కూడా మళ్ళీ ఆపారు. ఈ లోపల ఆడు కోర్టుకి వేసారు. వేసిన మీకు ఆడికి వెళ్తే కలెక్టర్ గారు అంటుండో అది కోర్టులో వేసారు, కోర్టు దాన్ని మా వాళ్ళు కాదు అని అంటున్నారు. మేము వెళ్ళలేక అది జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపుగా మీరు ఎదరికి రండి కొంచెం. ఇప్పుడు దాదాపుగా ఈ 120 ఎకరాల భూమి ఉంది కదా, ఎంతమంది రైతులు సమస్యను ఎదుర్కొంటున్నారు? ఈ పరిస్థితుల్లో ఈ రైతులకి ఈ 120 ఎకరాల్లో ఒక్కొక్క రైతుకి ఎంత భూమి ఉంటది? ఎకరం కొంట, అరెకరం 30 సెంట్లు అట్లా ఉందని రైతుకి, ఒక్కో రైతుకి
అంతా సన్న చిన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్నారు బాగా. వర్షం వస్తే మరి ఇబ్బంది, ఒడ్లు ఇక్కడ ఉంటామండి. ఉన్న పంటను మరి ఇప్పుడు పొలాల్లోనే ఉంచారా, ఇళ్ళకి తీసుకెళ్లే అవకాశం? పొలాల్లో ఉండే కొన్నా మన తుఫాను కొంత కొట్టిపోయిందండి. ఇప్పుడు ఈ వాడితే వంటతో కూడా పోద్దండి మాకు ఏముందండి. మన తుఫాను కొంత పోయింది, పడిపోయిందండి. వంటతో కూడా పోద్దండి. తుఫాను వల్ల ఇస్తే వంటతో కూడా పోద్దండి. అది ప్రభుత్వాలకే ప్రణించు రాలా ఏమి, ఇప్పుడు కూడా ఏమి రాలా. అది ఇప్పుడు మొత్తం పంట అంతా పొలాల్లోనే ఉంది. పొలాల్లో ఉంది, పొలాలు కోసి అట్లా ఉందండి. కోసి నిరుపి అట్లా ఒడ్లు కళ్ళాల్లోనే ఉన్నాయి ఉంచి కోసిన. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి? కేవలం దారి లేక తీసుకుపోవడానికి వీలు పడక పొలాల్లో ఉంచారా? వీళ్ళు దారి లేక ఉంచినండి. ఒక దారిలో ఒక బండి కూడా ఎవరు వేసేశారండి. గతంలో దారి ఏపీసీ ఉండేది అండి. గతంలో దారి లేక ఇబ్బంది ఎవరు కాదు. 120 ఎకరాల భూమి విషయంలో మరి డొంక రోడ్డు విషయంలో సమస్య ఉందనే విషయాన్ని మరి రైతులు మనతో చెప్పడం జరిగింది. మనం పొలాల్లోకి వెళ్ళడం జరిగింది. మరి అక్కడే మనం వార్త కూడా కవర్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ డొంక అనేది ఇక్కడే ఉన్న ఇప్పుడు డొంకకు సంబంధించిన ఈ గేటు, ఈ పరిసర ప్రాంతం మొత్తం డొంకకు సంబంధించింది. ఆ 120 ఎకరాలకు వెళ్ళే దారి ఇదే. ఈ డొంక నుండే 120 ఎకరాలకు రైతులకు ఉన్న దారి ఇది. దాదాపు 70-80 ఏళ్లుగా ఉన్న డొంక అనే విషయాన్ని మరి చెప్పడం జరుగుతుంది. మరి అసలు ఆ విషయం, ఈ డొంక విషయం వచ్చే వరకు మరి దానికి ఏ రకమైన పత్రాలు ఉన్నాయి, మరి ఏ విధమైన వీళ్ళు అడిగే దానిలో, రైతులు అడిగే దానిలో ఎంతవరకు న్యాయం ఉంది, మరి దీన్ని వాస్తవంగా మరి ఈ డొంకను మూసేయటం జరిగిందా, జరిగితే ఏ విధంగా దాన్ని మూసేశారు, మరి దానికి పూర్వపరాలు ఏంటి అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మహేష్ గారు ఇక్కడ ఉండటం జరిగింది. ఈ డొంక విషయంలో దాదాపుగా 6-7 సంవత్సరాల నుండి ఈ డొంక విషయంలో ఇతను పోరాడుతున్న పరిస్థితి ఉంది. రైతులు ఇతనికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉందని వారు మనతో చెప్పడం జరిగింది. మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్ గారు చెప్పండి, అసలు ఈ 120 ఎకరాలకు ఈ డొంక ఎంతకాలంగా ఉంది, మరి ఈ డొంక ఎప్పుడు మూసేశారంటే ఏం చెప్తారు? ఈ డొంక మా తాతల కాలం నుంచి ఉందండి. మా తాతల తండ్రుల కాడ నుంచి కూడా ఉంది డొంక. ఈ దారి నుంచి కుతుబ పంచాయతీ, కుతుబ పంచాయతీ అండి. కొంచెం వాయిస్, ఇది కుతుబ పంచాయతీ అవతలది, ఇది మాధవరం పంచాయతీ. ఇది పొలిమేర కింద వచ్చిందండి. ఇక్కడ నుంచి చాకల వాళ్ళు, ఇట్లా బట్టలు ఉతుక్కున్న వాళ్ళు, ఇట్లా గతంలో ఇక్కడ కోడి పందులు జరిగి ఇదే దారి కొంటే వెళ్ళేవాళ్ళు. మా తాతల కాడ నుంచి ఉన్న దారి ఇది. దీంట్లో ఎఫ్ఎల్ఆర్లో కానీ పేరాడంగంలో కానీ మొత్తం దాంట్లో డొంకనే ఉంది. 60 సెంట్లు డొంక. నా దగ్గర పూర్తిగా ఎవిడెన్స్ మొత్తం ఉందండి. నేను దీని సమాచార హక్కు చట్టం గారు ఫస్ట్ తీసుకున్నాను. తీసుకున్నప్పుడు 23లో తీసుకున్నప్పుడు దీని డొంకలాగే ఉంది, 60 సెంట్లు డొంకలాగా ఉంది. అది కోటగిరి మధుసుందరరావు డీ పట్టా చేసుకున్నట్టుగా చూపించారండి. అదండి దాని దగ్గర ఎవిడెన్స్ మొత్తం ఇదంతా ఎవిడెన్స్ ఉంది. రైతుల ఎవిడెన్స్ కూడా ఉంది. ఈ దారి కంట ఎన్ని ఎకరాల భూమి సాగు చేయబడుతుంది, ఆ సన్నకారు రైతులు మొత్తం ఎవిడెన్స్ మొత్తం నా దగ్గర జిరాక్స్ రూపంలో మొత్తం ఉంది. అయితే మీరు 120 ఎకరాల ఈ భూమికి మా తాతల తండ్రుల దగ్గర నుంచి డొంక ఉంది అనే విషయాన్ని మీరు చెప్పడం జరుగుతుంది. మరి ఈ డొంకని దాదాపు 5-6 సంవత్సరాలుగా దీన్ని మూసేయడం జరిగింది, ఆక్రమించడం జరిగింది అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. ఈ పరిస్థితిలో మీ దగ్గర మరి మీరు పై అధికారుల దృష్టికి ఎంతవరకు తీసుకెళ్లారు, దీని పోరాటం ఏంటంటే ఏం చెప్తారు? మేము ఇంతియాజ్ గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు నుంచి దీన్ని పోరాటం చేస్తున్నాం. కలెక్టర్ గారు దృష్టి తీసుకెళ్ళాం. ఫస్ట్ ఎంఆర్ఓ గారు వెంకటేశ్వర గారు ఉన్నప్పుడు ఇది అర్జీ పెట్టినామండి. అర్జీ పెట్టి ఇది ఇలా డొంక పొరముఖను ఆక్రమించి దారి లేకుండా చేశారు, మాకు దారి ఇప్పించిందని చెప్పామండి. చెప్పిన తర్వాత ఎంఆర్ఓ గారు సర్కిల్ పెట్టుకోకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టామండి. స్పందనలో అర్జీ పెట్టినాం. అర్జీ పెట్టి మీకు మాకు ఇట్లా రైతులకు ఇబ్బంది అయిపోతుంది, దారి లేకుండా పోతుంది. కోరికోతలకు వచ్చినప్పుడేమో ఆ ఒడ్లు అక్కడే ఉండి అంతా దారి ఏర్పడిన దాకా ఉండేసేసి తోలుకోవాల్సి వస్తుంది. వర్షం వస్తే ఇబ్బంది పడుతున్నారు రైతులు, తడిచి నాన్న ఇబ్బంది పడుతుందని చెప్పడం జరిగిందండి. సార్ దాన్ని ఏం చేశారంటే ఆ కలెక్టర్ గారు ఇంతేజ్ గారు ఇప్పుడు ఈ 5-6 సంవత్సరాల్లో దారి బంద్ చేసిన తర్వాత ఈ వర్షాలు పడటం వల్ల ఈ కోత కోసి మరి వరి పొలంలో ఒడ్లు ఉన్న నేపథ్యంలో దారి లేని పరిస్థితుల్లో వరి పొలంలో ఒడ్లు ఉన్నాయి అన్నారు. ఈ విధంగా మరి 5 సంవత్సరాల్లో ఎన్ని క్వింటాల ఒడ్లు మరి ఈ విధంగా తడిసిపోయి ఉంటాయి, రైతులు ఎంత నష్టపోయి ఉంటారంటే ఏం చెప్తారు? పోయినసారి వర్షం వచ్చినప్పుడు సార్ దగ్గర 30 ఎకరాల ఒడ్లు తడిచిపోయినండి. తడిచిపోయిన తర్వాత మళ్ళీ వర్షం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎండబెట్టుకుని వాటిని తడిచిన ఒడ్ల కింద తక్కువ రేటుకి అమ్ముకుని నష్టపోయారంట. ఇప్పుడు ప్రజెంట్ మబ్బులు చేస్తుందండి. ఇప్పుడు వర్షం వచ్చినా కానీ మళ్ళీ ఇప్పుడు పొలంలో ఉన్నాయి, చాలా వరకు ఒడ్లు పొలంలో ఉన్నాయి. ఇప్పుడు తడిచినా మళ్ళీ అదే పరిస్థితి అండి. మీరు ఇంతియాజ్ గారి దగ్గర నుంచి ఈ పోరాటం చేస్తా అంటున్నారు. దాదాపు 3-4 కలెక్టర్ మారిన పరిస్థితి ఉంది. ఇప్పుడున్న మరి కలెక్టర్ గారి దృష్టికి ఈ సమస్యని మళ్ళీ తీసుకెళ్ళటం ఏమైనా జరిగిందా? తీసుకెళ్ళాం సార్. ఢిల్లీ
దగ్గర ఉన్నప్పుడు దీని ఏం చేశారంటే దాన్ని అర్జెంట్ గా అది డొంకపారం పట్టా క్యాన్సిల్ అని చెప్పారండి. ఎంఆర్ఓ గారికి చెప్పారు సార్, పట్టా క్యాన్సిల్ చేసేసి దానికి అది ఓన్లీ పంట సాగు చేసుకునే విధానం అంటేనే అది ఒక వెలమ సంబంధించిన అతనికి పేరు మీద ఉంది. కోటగిరి మధుసూదన్ అవుతుంది, మా ఊరికి అతనుంది. మైలవరం నియోజకవర్గం, మైలవరం ఆధార్ కార్డు అతను అక్కడే ఉంది. అతనికి ఇచ్చారు సార్. ఆ రోజుల్లో ఏ విధంగా ఇచ్చారు, మాకు కావాల్సిన దారి కావాలని చెప్తే అతను పట్టా క్యాన్సిల్ చేసేసి దీంట్లో పోరంబోగు భూమి కూడా ఉందండి. ఆ పోరంబోగు భూమి కానీ ఇది కానీ దారి ఇవ్వమని చెప్పారు. మీరు ఒక సైడ్ ఇస్తే ఏం లేదు, లేదా దారి మధ్యలో ఇవ్వాల్సి వచ్చింది. మీ తాతల తండ్రుల దగ్గర నుంచి ఈ డొంక అసలు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా మార్చారు, మరి దీనికి మీరు ఏం అడుగుతున్నారంటే ఏం చెప్తారు? దారి ఏమని అడుగుతున్నాం, రైతులకి న్యాయం చేయించడం. మనం ఏమన్నా సార్, రైతులకి రైతే రాజ్యం అని చెప్తుంది కదా ప్రభుత్వం, రైతులకి న్యాయం చేయమని అడుగుతుంది. మాకు అందరూ ఎకరం కొంట 10 సెంట్లు 20 సెంట్లు ఉన్న భూమి రైతులు, 2 ఎకరాలు హైయెస్ట్ ఉన్న వాళ్ళు రైతులు అండి, చిన్న సన్నకారు రైతులు. వాళ్ళకి దారి ఇస్తే వాళ్ళు పండించుకున్న పంట గానీ వరిపాల నాట్లు గానీ వెళ్ళటానికి రావడానికి దారి ఉంటే మంచిదని ఆలోచన. అయితే మహేష్ గారు, నేను సూటిగా అడుగుతున్నా, ఇప్పుడు ఈ రహదారి 70-80 ఏళ్ల నుంచి ఉంది, మరి ఈ డొంక మరి ఇప్పుడు వచ్చే వరకు బంద్ చేశారు అనే విషయాన్ని అంటున్నారు. ఆయన మరి బంద్ చేయడానికి ఏ విధమైన హక్కుతో ఈ రహదారిని బంద్ చేసిండు? మీ దగ్గర ఉన్న పత్రాలేంటి అంటే ఏం చెప్తారు? నా దగ్గర మ్యాప్ తో సహా ఉందండి. FLR లో నాకు డొంకని మ్యాప్ ఇప్పుడు కూడా ఉంది, మ్యాప్ ఉంది. తర్వాత అడంగల్లో డొంకని చూపిస్తుందండి. వాళ్ళు ఏం చేశారంటే ఎంఆర్ఓని వాళ్ళని ఆకట్టుకొని లాబింగ్ పాల్పడి దాన్ని మార్చి వస్తారు సార్. ఇది కోటగిరి మధుసూదన్ ఉన్నది భూమి, అతని పేరు మీద డీ పట్టా చేపించారు. ఆ డీ పట్టా చేపించిన తర్వాత అది డొంకని డీ పట్టా చెప్పడం తప్పు, చేపించారు. చేపించిన తర్వాత దాన్ని మళ్ళా కొన్నాళ్ళైన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. మేము కలెక్టర్ గారి దగ్గర దృష్టి తిరుగుతారు, ఎంఆర్ఓ గారి దృష్టిలో ఉంది, కలెక్టర్ గారి దృష్టిలో ఉంది, తర్వాత కోర్టు దృష్టిలో కూడా ఉంది. దాన్ని మళ్ళీ వాళ్ళ భార్య పేరు మీద మార్చారు. కోటగిరి మధుసూదన్ సరిపోతే అతనిది మళ్ళీ వాళ్ళ భార్య పేరు మార్చారు. మా దగ్గర ఉన్న విఆర్ ఉన్నారండి, ఇద్దరికి విఆర్ఓ రవికుమారు, ఈ ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ లాబింగ్ పడతారండి. డబ్బులు కాసి పడి చేస్తారు, దీనికి చేస్తారు, లాబింగ్ పడతారు. లాబింగ్ పడి ఆయన ఏం చేస్తే ఆయన కాగితాలు చేయడంలో దిట్ట, కాగితాలు మార్పులు చేర్పు చేయడం చాలా దిట్ట. మా పంచాయతీ మొత్తం ఆయన కాగితాలు అన్ని ఇటువంటి భూములు ఆక్రమించేస్తారు. రైతులు మొత్తం మేము ఇంటికి వెళ్ళి అడిగినామండి, ఇంటికి వెళ్ళి దారి ఏమని చెప్పి అడిగినాం. మీరు ఒకళ్ళు కాదు, రైతులు మొత్తం కట్టకట్టుగా మేము అందరూ వెళ్ళి రైతులు దారి ఆక్రమించారండి సార్, దారి ఇవ్వండి, రైతులకు ఇబ్బంది ఏంటంటే అతను ఇస్తానని చెప్పి అటు నుంచి పోసిరామండి. కొత్త నుంచి ఫస్ట్ పోసిరామండు. నేను కొత్త నుంచి ఎంపీటీసీ నిధుల్లో, మా మిస్సెస్ ఎంపీటీసీ అండి, ఎంపీటీసీ నిధుల్లో దాన్ని 3 లక్షల గ్రాంట్ అయితే దాన్ని అది వరకు పోసినామండి. ఇటు తిరిగి ఒక 250 మీటర్ల దారి ఆగిపోయింది. ఇటు నుంచి దారి ఉంది, ఇక్కడికి అటు నుంచి అక్కడ దారి ఉందండి. చేను ఆశ వరకు ఉంది, ఈ వరకు ఉంది, ఈ మధ్యలో ఆగిపోయింది సార్ దారి. కేవలం ఇప్పుడు కుదప నుండి అటు నుంచి వచ్చే డొంక ఉంది, మరి ఇటు నుంచి డొంక ఉంది. ఇప్పుడు ఆగినది, ఈ డొంక ఆగినది 800 మీటర్లు ఉంటుందంటే 250 మీటర్లు ఉంటుందండి, 68 సెంట్లు సార్. అది మాకు దాని వరకు ఇచ్చేస్తే వెళ్ళిపోవచ్చండి. ఇంట్లో బంజరు కూడా ఉందండి, బంజరులో ఇచ్చినా పర్లా, మాకు ఈ డొంకలో ఇచ్చినా పర్లా, మాకు రైతులకు దారి కావాలి అంతే. మనం అతని మీద దౌర్జన్యం కాదు, ఇంకోటి కాదు, మాకు దారి కావాలి, రైతులకు న్యాయం జరగాలండి. వాళ్ళు పంట ఇప్పుడు చూసారు మీరు, పంట మొత్తం పొలాల్లో ఉంది, మరి ఎలాగొచ్చారు అది? ఆ దారి ఒక పక్క నుంచి కోసుకొచ్చేదాకా ముందు వాళ్ళేమో వచ్చేసింది కోతకి, ఆ వెనకాలతో రాలేదు. అది వచ్చింది అనుకోండి, అందరిది ఎవరి దారి ఉంటే ఎవరి ఇంటికి తోలుకుంటారు వడ్లు. అది సార్ పరిస్థితి. అయితే మహేష్ గారు, ఇప్పుడు ఆఖరిగా ఒక విషయాన్ని చెప్పండి. మొత్తం మీ దగ్గర మ్యాప్ దగ్గర నుంచి, మరి ఇంతియాజ్ గారి దగ్గర నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి మీరు ఇప్పటి వరకు కూడా దీని మీద పోరాటం చేస్తూనే వస్తున్నారు. మరి ఇక ముందు ఈ 120 ఎకరాల రైతులు మరి ఇప్పుడు కూడా న్యాయం జరగలేదనే విషయాన్నే మీరు చెప్తూ ఉన్న పరిస్థితి, మరి మనం మీడియా దృష్టికి రావడం కూడా అదే జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి ఇక ముందు మరి దారి కోసం ఏం చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? మా సాయశక్తుల అన్ని దారిలో దీనికి సంబంధించి పోరాటం చేస్తాండి. పోరాటం అయితే ఆపటం లేదు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినాం, మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర చేస్తున్నాం, ఆర్డీఓ తీసుకెళ్ళి కరెక్ట్ గా తీసుకెళ్తాం. అవసరం మేము కోర్టు కూడా వెళ్తామండి, కోర్టు కూడా వెళ్ళి మేము దీన్ని సాధించుకుంటాం. ఈ దారి మాత్రం రైతులకు అర్జెంట్ అవసరం, అందరికి అవసరం. ఇది ఈ దారి గురించి షార్ట్ కట్ నుంచి ఇలా కొత్త వెళ్ళిపోవచ్చండి. ఇది దగ్గర తూర్మాధవ్ నుంచి అదంతా రావాలంటే 4 కిలోమీటర్, ఇటు నుంచి వెళ్తే 2 కిలోమీటర్ వచ్చిందండి. 2 కిలోమీటర్ కలిసి వచ్చింది. ఈ దారి పెడితేనండి 2 కిలోమీటర్ కలిసి అందరూ ఇదే దారిగా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ దారి ఈ మాధవరం నుండి కుదప వరకు వెళ్ళడానికి ఒకటే ఇప్పుడు గత 50-60 సంవత్సరాల నుంచి ఉందండి. మా తాతల కానీ ఉంది సార్. ఇప్పుడు ఈ పంచాయతీ నేను ఒక్కడే కదండి, ఈ పంచాయతీలో ప్రతి ఒక్కరిని అడగండి, కొద్ది పెద్దల కాలని ఈ వయసు కాడి నుంచి అడగండి, దారి ఉందా లేదా, ఉందని అందరూ చెబుతారు. దారి ఉందా, ఆక్రమించుకున్నారు, దారి ఉందా, ఆక్రమించుకుని చెప్తారు. దారి ఉంది, ఆక్రమించుకున్నారు, ఇదే చెప్తారండి. ఇప్పుడు ఇదివరకు ఇప్పుడు ఫెన్సింగ్ ఉంచారని, ఇదివరకు ఈ సైడ్ నడిపించారండి, ఇప్పుడు ఫెన్సింగ్ వేసేసి ఆపేశారండి.
ఈ ఫెన్సింగ్ వేసి ఆఫ్ చేశారు. ఎవరికి ఈ సైడ్ నుంచి పాలించారు, ఇది కూడా ఇప్పుడు ఆక్రమించారు. అదండి, ఇది ఒకసారి కాదు ఆక్రమించారు, 3 విడతలుగా ఆక్రమించారు. ఒక్కసారి కాదు, కొంత ఆఫ్ చేశారు ఫస్ట్, మళ్ళీ కొంత టేక్ షీట్ కవర్ చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే శాంతం అసలు ఏదన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత దారి పరిష్కారం అయింది. మా కారణం ఏంటంటే ప్రభుత్వం దృష్టికి ఫెన్సింగ్ వేశారు, మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఫెన్సింగ్ వేశారు. అంతకుముందు అక్కడ ఉండే అవతల ఉండేది ఫెన్సింగ్, ఇప్పుడు ఏం చేశారు అసలు మొదట్లోనే ఫెన్సింగ్ వేసేసి ఏం చేస్తారన్న అహంకారంతో దీన్ని వేసారు, ఫెన్సింగ్ వేసి ఆఫ్ చేశారు. ఇదివరకు అక్కడ దాకా ఉండే దారి, సగం దూరం ఉండే దారి, ఇప్పుడు ఆ దారి కూడా ఫెన్సింగ్ వేసి ఆఫ్ చేశారండి. అది అంటే అదే సమస్య పరిష్కారం చేయడానికి కలెక్టర్ గారి దృష్టికి వెళ్తే ఇంకా దానికి ఇంకా సమస్యగా మారి ఇంకా చేశారు, ఫెన్సింగ్ వేశారు. మరి సమస్య పరిష్కారం అవ్వాలి కదా, అవ్వకుండా కలెక్టర్ గారి దృష్టికి కలెక్టర్ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారు, అది అందరూ వచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఫెన్సింగ్ అది ప్రభుత్వ అధికారులే ఫెన్సింగ్ వేయించినట్టు ఉంది. ప్రభుత్వ అధికారులు ఫెన్సింగ్ వేయించి రోడ్డు ఆఫ్ చేసినట్టుంది. మాకు మరి సమస్య పరిష్కారం అవ్వాలి కదండి. మరి మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్ని సార్లు వెళ్ళినాం, ఇంతమంది జనం 50 మంది 60 మంది టాటాయిస్ పెట్టుకుని వెళ్ళినాం, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినాం, ఎంఆర్ఓ గారి దృష్టికి వెళ్ళినాం, మండలంలో పెద్ద నాయకుల దగ్గర దృష్టికి వెళ్ళినాం. అందరి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత సమస్య తగ్గాలి, సమస్య పెరిగి ఫెన్సింగ్ వేసి ఆఫ్ చేశారు. ఇప్పుడు చూడండి ఇది పరిస్థితి, ఇక్కడ నుంచి దారి లేదు, అటు దారి అక్కడ ఒడ్లు అక్కడ పొలాలు ఉండవలసి వచ్చింది సార్. అదండి ఇది పరిస్థితి. మామూలుగా దాదాపు 70-80 సంవత్సరాలుగా కుదప నుండి మాధవరానికి వెళ్ళే మరి డొంక రహదారి ఇది ఉన్నది. దీనికి పూర్తిగా కాగితాలు మ్యాప్తో సహా ఉన్న పరిస్థితి ఉంది. మరి ఆ గతంలో ఇదే దారిని ఉపయోగించుకున్న పరిస్థితి, రైతులకి ఈ 120 ఎకరాల రైతులకు కూడా ఇదే డొంకను ఉపయోగించడం జరిగిన పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలోనే మరి న్యాయం కోసం పోతే అన్యాయం జరిగింది మాకు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో మాకు న్యాయం జరిగే వరకు కూడా ఇది మ్యాప్ మరి డొంక మ్యాప్ని చూపించడం కూడా జరుగుతుంది. ఈ డొంకలో మరి ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది ఈ రూట్ ని డొంకగా మరి చూపించడం జరుగుతుంది. ఇది 68 సెంట్ల వరకు ఉండి 13 అడుగుల వెడల్పుతోని ఉన్న రోడ్డు అనే విషయాన్ని ఈ మ్యాప్ ద్వారా మనకు చూపించడం జరుగుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో మాకు